దగ్గరికి తెచ్చేద్దాం. కానీ అవ్వ ఇక్కడ లేదండి. మనం చూద్దాం అవ్వ ఇంట్లో ఉందేమో. అవ్వ సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాం. అవ్వా ఎంతమ్మవ్వా? ఏం చేస్తావు నువ్వు? పడుకో ఉన్నావా? పడుకో ఉన్నావా? ఎవరు గుర్తుపట్టేసావా? ఎవరు గుర్తుపట్టావా? కూర్చోను కూర్చోను కూర్చో కూర్చో. చూసావా నేను చెప్పినట్టు మళ్ళీ వచ్చేసాను. తిన్నావా? ఏం తిన్నావు? అవునా? బయట చెట్లంతా బాగా చేపించేసావా? మన వెతికేసి పాములు చూసిండు. అవునా? 3 దినాలు వచ్చి కొట్టుకుంటే ఊరు రాలే. నేను ఫోన్ చేసిన వాళ్ళకి, మీరు చెట్లు బిగించేయండి నేను వస్తాను నన్ను అవ్వ కోసం అని చెప్పిన. అందుకే వాళ్ళు పీకేసినారు. బాగుండారు. బాగున్నాను నేను. బాగున్నానవ్వా? నువ్వు బాగున్నావా? ఇదిగో నీకోసం నేను జ్యూసులు తీసుకొచ్చా. బాటిల్స్ లో ఉన్నాయి. ఇవి జ్యూస్ ప్యాకెట్లు. నువ్వు చెప్పినావు కదా జ్యూస్ బాగా తాగుతాను నేను అని చెప్పేసి. నన్ను ఒక్కరికి వేసుకుంటావా? ఒక్కరికి వేసుకున్నావే. మళ్ళీ తాగు నువ్వు తాగు. నేను ఇక్కడ వేరే చోటుకు వచ్చింది. ఇంకా అవ్వని చూసేసిపోదాము, అవ్వకు జ్యూసులు ఇచ్చేసిపోదాము అని చెప్పేసి నేను ఇట్లే వచ్చినా నీకోసం. ఈ జ్యూసులు కూడా నువ్వే పెట్టుకొని తాగు, సరేనా? నేను చెప్పినా కదా మళ్ళీ వస్తాను నీకోసం అని. చూడు ఇప్పుడు నవ్వుతా ఉన్నావు, ఇప్పుడు బాగున్నావు నువ్వు. చెవులు వినిపించేటట్టు చేయాలా? గట్టిగా మాట్లాడాలనా? గట్టిగా మాట్లాడాలనా? చెవులు వినిపించడానికి ఏమైనా మిషన్స్ వస్తాయి. ఈసారి ఎవరైనా చెక్ చేపించుకోవడానికి వచ్చినప్పుడు మనం చూసి చేపిస్తాను, ఓకేనా? నేను చెప్తాను వాళ్ళకి, చెప్పి చెక్ చేపించమని చెప్తాను ఒకసారి, సరేనా? బాగుంది. నేను అందుకే మళ్ళీ వచ్చినా, సరేనా? నువ్వు అట్లంతా చేయొద్దు, ఏడవకూడదు. నువ్వు ఇప్పుడు చూడు బాగున్నావు కదా. నేను ఇట్లా ఎప్పుడైనా వీలు చూసుకొని వస్తుంటా, సరేనా? నువ్వు ఇవి తాగు, పక్కన ఎత్తి పెట్టుకో, లోపల ఎత్తి పెట్టుకొని నువ్వు తాగు, సరేనా? అంతా వాళ్ళకి చేసి కావాల్సిన ఎత్తుకొని ఏం చేస్తాను ముద్దు కూడా పెట్టేస్తావా? సరేలే, నువ్వు అందుకే ఇంకా నుంచి ఏడవకుండా బాగుండు చాలు, సరేనా? ఇప్పుడు కూడా ఏడుస్తున్నావు కదా. మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసినావు నువ్వు, మళ్ళీ స్టార్ట్ చేసేసావు. ఏడవకూడదు ఇంకా. అబ్బా మరి మన తెచ్చి వచ్చేదా అదే కుట్టించుకోవాలా? కుట్టించమని చెప్తాను, నేనే డబ్బులు వేస్తాలే. కుట్టడానికి ఇవ్వు. నేను మీ ఇంటి ఎదురుగా ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి నేను డబ్బులు వేస్తా, సరేనా? జాకెట్ కుట్టడానికి ఇవ్వు, నేనే డబ్బులు ఇస్తా. మొన్న నీ ఎట్లా బిడ్డ నీళ్ళుగా చిచ్చా పసుకుంటే నా బిడ్డ చిన్న చీర కట్టుకుందా నేను చూపిస్తాను. అంటే నీ జాకెట్ కొలతలు నాకు తెలియదు కదా, అందుకే నేను కుట్టివ్వలేను. నువ్వు కుట్టించుకో, నేను డబ్బులు ఇచ్చేసిపోతా. నువ్వు జాకెట్ కుట్టించుకో, సరేనా? జాకెట్ కుట్టించుకో. మొన్న నువ్వు నాకు ఛార్జీలకి ఇచ్చావు కదా, ఈరోజు నేను నీకు జాకెట్ కుట్టించుకునే దానికి ఇస్తా ఉండా, సరేనా? నువ్వు జాకెట్ కుట్టించుకో. మళ్ళీ వస్తావు? మళ్ళీ వస్తా నేను చెప్పినా కదా, నేను మాట ఇచ్చినా కదా నీకు, నేను వస్తాను అని చెప్పి. నేను మళ్ళీ వస్తా, సరేనా? నువ్వు జాకెట్ కుట్టించుకొని ఈసారి వేసుకో, సరేనా? నేను ఆ అబ్బాయిని ఫోటో తీసి నాకు పెట్టమని చెప్తాను, సరేనా? బాగుండు, బాగా తిను. పెడతాన్నారా బాగా తెచ్చి వాళ్ళు? ఫోన్ చేస్తావా? తెచ్చి పెడతా ఉండరు. సరేలే, అదే తెచ్చి పెడతారు, నువ్వు తిను. ఏమైంది స్కిన్ అంతా? చర్మం ఏమైంది? చర్మం ఇది 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 చర్మం ఒళ్ళకి బాగలేక అట్లా అయిపోయిందా? గట్టిగా అయిపోయింది చూడు.
నీళ్ళు అయితే వచ్చి కాంచిస్తున్నారు. కాంచిచ్చారా నీళ్ళు? నీళ్ళు వాళ్ళు కాల్చారు. ఎవరో వచ్చారన్నావు? ఎవరు? వాళ్ళు అట్లా అనుకుంటే కాంచిస్తారు. నేను చుట్టుపక్కల చెప్పిపోతాను. సరేనా? నీళ్లు కాంచినప్పుడు అడుక్కొని ఇవ్వండి అని చెప్తానులే. సరేనా? ఎప్పుడు వచ్చినా ఏడు చూడు, ఇంకా నువ్వు ఏడవద్దు అట్లంతా. సరేనా? నవ్వుతాన్నావు కదా? సరేలే, నేను వెళ్ళొస్తా, టైం అయిపోతుంది. లేచిరా, వెళ్దాము, టైం అయిపోతుంది. మళ్ళీ నేను బస్కి వెళ్ళాలి కదా. సరేనా? నువ్వు ఈసారి జాకెట్ కుట్టించుకో. మళ్ళీ మళ్ళీ చూసుకో, వీలు చూసుకొని వస్తా నేను. సరేనా? మళ్ళీ వీలు చూసుకొని వస్తా ఖచ్చితంగా. నా బిడ్డ చూటి ఏం నా బిడ్డలకి అందరికి చెప్తా ఉంటాను. అందరికి చెప్తాన్నావా? ఏం చెప్తాన్నావు? నా బిడ్డలు అంతా తెచ్చిచ్చిరియా, రమ్మండ్రి సాక్కుంటాం రాండ్రి అని పోలేదు అని. పిలిచకపోయే రోజు ఏదన్నా వస్తే ఖచ్చితంగా పిలిచుకెళ్ళి నేను ఎక్కడైనా పెడతానులే, నేను ఎవరినో చూడనప్పుడు. సరేనా? ఇప్పుడు వాళ్ళు తెచ్చి పెడుతున్నారు కాబట్టి కొంచెం తిను. సరేనా? ఎక్కడికైనా వెళ్తే కూడా తెచ్చి పెడితే మనం తినాల్సిందే కదా. ఇప్పుడు నీకు ఇల్లు ఉంది కాబట్టి నువ్వు ఉండు. అట్లా ఏది లేనప్పుడు ఆ తర్వాత చూద్దాం. సరేనా? ఇప్పుడు వాళ్ళకి నేను చెప్పి వాళ్ళని తీసుకొచ్చి పెట్టమంటాను కదా. వాళ్ళు అన్నం పెడుతున్నారు, నువ్వు తిని. కావాల్సినవన్నీ పెట్టా చేసి పెట్టరా. నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా వాళ్ళకి. నీకు ఇచ్చి నీ ద్వారా వాళ్ళకి ఇస్తా, అప్పుడు వాళ్ళు చేసి పెడతారు. సరేనా? నేను బయలుదేరుతా ఇంకా. నీ చెప్పులు ఏమైనాయి? అయ్యో చెప్పులు చెప్పులు రాలే. నాకు తెలియదే, లేకుంటే నేను తెచ్చిచ్చుంటా నీకు.